మన నలంద యూనివర్సిటీ 500 ఏళ్ల క్రితమే ఏషియా మిడిల్ ఏషియా నుండి జనాలు ఇక్కడికి వచ్చి చదివేవారు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ నలంద యూనివర్సిటీ. అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు కానీ జ్ఞానం కాదు. జూన్ 19న బీహార్లోని నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ ను ప్రారంభించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలివి. అగ్నికి పుస్తకాలు కాలిపోవడం ఏంటి, అసలు ఈ నలంద యూనివర్సిటీ చరిత్ర ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప యూనివర్సిటీల పేర్లు చెప్పమంటే చాలా మంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పేరు చెప్తారు. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే 500 ఏళ్ల ముందే మన దేశంలో అంతకన్నా గొప్ప విశ్వవిద్యాలయం ఉండేది. అదే నలంద యూనివర్సిటీ. క్రీస్తు శకం 427లో మగధ సామ్రాజ్యంలో అంటే ఇప్పటి బీహార్ రాష్ట్రంలో గుప్తులు నలందను స్థాపించారు. ఇది బౌద్ధ యూనివర్సిటీ. నిజానికి గుప్తులు హిందువులే, కానీ ఆ కాలంలో బౌద్ధానికి బౌద్ధ జ్ఞానానికి పెరుగుతున్న ఆదరణను గుర్తించి ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఇప్పుడు చదువుకోవడానికి యుఎస్ఏ, యూకే వంటి దేశాలకు వెళ్తున్నారు, కానీ ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా నలంద గుర్తింపు పొందింది. ఆ కాలంలోనే తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి దాదాపు 10,000 మందికి పైగా